అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మంగళగౌరి వ్రత విధానము ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి ధర్మ సందేహము ఉండే ఉంటుంది. చాలామంది అడగడం కూడా జరుగుతుంది. అయితే మంగళగౌరి వ్రతము చేసుకోవడం ద్వారా ఎటువంటి ఫలితము కలుగుతుంది అని అంటే, భర్తకి ఆయుష్ పెరుగుతుంది మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. నిండు నూరేళ్లు ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉంటారు. అన్యోన్య దాంపత్య జీవితము బాగుంటుంది అనేది తెలుసుకోండి. అయితే ఎలా చేయాలి అనేది చాలామందికి ధర్మ సందేహము వచ్చే ఉంటుంది. తెలుసుకొని క్లియర్గా చేసుకోండి. చూడండి, ముందుగా ఈ యొక్క వీడియోకి, నా యొక్క ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది. ఇలాంటి ధర్మ సందేహాలు చాలా కూడా చెప్తూ ఉంటాను. అయితే వీడియోలోకి వెళ్దాం. ఎలా చేయాలి, అసలు వ్రత విధానం ఏంటి అనేది చెప్తాను, క్లియర్గా వినండి. ముందుగా వ్రత పీఠము ఏర్పాటు చేసుకోండి. ఎక్కడ అని అంటే, ఈశాన్య భాగంలో, ఈశాన్య మూలాన ఒక టేబుల్ పెట్టుకోండి. టేబుల్ పెట్టుకున్న తర్వాత అమ్మవారి ఫోటో ఉంటుంది. గౌరీ అమ్మవారు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ యొక్క పార్వతీదేవియే. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటో పెట్టుకున్నా సరే సరిపోతుంది, అమ్మవారి ఫోటో పెట్టినా సరే సరిపోతుంది. అక్కడ పెట్టండి. పెట్టేసి మీరు ఏం చేస్తారు అని అంటే, ముందు ఆ యొక్క టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ పైన ఒక జాకెట్ పీస్ లేదా ఒక వస్త్రము, తెల్లటి వస్త్రమైనా సరే పరిచండి. పరిచి దానిపైన బియ్యము పోయండి. ఓకేనా? బియ్యము పోసి, ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అని అంటే, చాలామంది కూడా ఎలా అడుగుతారంటే చిన్న చిన్నవి కూడా అడుగుతారమ్మా. అందుకే నేను ప్రతిదీ కూడా చెప్తున్నాను. ఓకేనా? ఒక టేబుల్ పెట్టుకున్న తర్వాత వస్త్రము పరిచి దానిపైన బియ్యము పోయండి. బియ్యము పోసి, ఎవరైతే చాలామందికి కూడా కలశము ఆనవాయితీ ఉంటుంది, కొందరకు ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీకు ఉన్నట్లయితే మీరు పెట్టుకోండి. లేదు నేను పెడతలేనండి అని అంటే పక్కన వద్దు, అవసరం లేదు. ఓకేనా? కలశము అని అంటే, కలశంలో ఒక కలశం ఉంటుంది, దాంట్లో కొబ్బరికాయ, దానిపైన బ్లౌజ్ పీస్ ఉంటుంది. ఓకేనా? అది ఆనవాయితీ ఉంటే మాత్రమే పెట్టుకోండి, లేదా వద్దు. సరే, ఇక్కడ మనము క్లియర్ అయ్యాం. ముందు వస్త్రం పరిచి దానిపైన బియ్యము పోసి, కలశం మీకు ఆనవాయితీ ఉంటే మాత్రం పెట్టుకోండి. తర్వాత తమలపాకుల పైన గణపతి పూజ, గౌరీ గణపతిని తయారు చేసుకోండి. పసుపు గణపతి మీకు తెలిసే ఉంటుంది. పసుపు గణపతి తయారు చేసుకోవాలి. గౌరీ గణపతి తయారు చేసుకోండి. తయారు చేసుకొని తమలపాకు పైన పెట్టాలి. ఓకేనా? అలా గణపతి తయారు చేసుకున్న తర్వాత అక్కడ తమలపాకుల పైన పెట్టాలి. తర్వాత దీపము, 3 వత్తుల దీపము అక్కడొకటి ఇక్కడొకటి 2 ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మీరు మీ దగ్గర ఉంచుకోవలసిన సామాగ్రి ఏంటి అని అంటే, పసుపు, కుంకుమ, అక్షింతలు, విడి పువ్వులు, అగరబత్తి, కొబ్బరికాయ. ఓకేనా? కొబ్బరికాయ, తర్వాత కర్పూరము, హారతి ఇవ్వడానికి. ఇలా ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. నైవేద్యానికి శనగలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి శనగలు నైవేద్యంగా. తర్వాత మనము దీపం పెట్టాలి. దేంట్లో అని అంటే, వరిపిండి ఉంటుంది కదా, దాంట్లో మామూలుగా దీపం పెట్టాలి. అక్కడ దీపం పెట్టి మనము కథ చదువుకునేటప్పుడు, కథ మీకు పుస్తకం దొరుకుతుంది బయట, పుస్తకం 10 రూపాయలు పెడితే వస్తుంది. ఆ పుస్తకం చూసుకుంటూ చదువుకోవచ్చు. ఓకేనా? అంటే అమ్మవారికి కాటుక పెట్టాలన్నమాట. కాటుక ఎలా పెడతారు? అక్కడ దీపం ఉంటుంది కదా, దీపం దగ్గర వరిపిండితోని చేసినటువంటి దీపంలో, దాంట్లో నెయ్యితో, వత్తులో నెయ్యి వేసి దాంట్లో వెలిగించాలి. వెలిగించి దానిపైన ఏదో కాటుక తీయాలి. దేంతోనైనా సరే తీసుకొని, గరిటైనా సరే ఏదైనా సరే తీసుకొని మామూలుగా పెట్టేసి అక్కడ కాటుక తీసి అమ్మవారికి పెట్టాలి. మీరు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇలా, అందుకే ఈ యొక్క వరిపిండితో దీపం పెట్టాలి. తర్వాత మీరేం చేయాలి అని అంటే, గణపతికి పూజ చెయ్యాలి. మనము ఏ పూజ చేసినా సరే ముందు విఘ్నేశ్వరుని పూజ చేయందే ఏ పూజ కూడా చేయొద్దు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ముందు విఘ్నేశ్వరుని పూజ ఎలా చేయాలి అని అంటే, ముందుగా ధూపదీప ఎలా అంటే, ముందు ఫస్ట్గా ఏం చేస్తాం, ముందుటికి బొట్టు పెట్టుకోవాలి.
బొట్టు పెట్టుకున్న తర్వాత ఆచమనము. ఆచమనము అంటే మీకు తెలిసిందే, 3 సార్లు నీళ్లు త్రాగాలి, తర్వాత చేయి శుద్ధి చేసుకోవాలి. అలా తర్వాత మన గోత్రనామాలు చదువుకోవాలి. అమ్మవారి దగ్గర అక్షంతలు పట్టుకొని, అమ్మ మమ్మల్ని మమ అంటే క్షేమ ధర్మ అర్థ కామ మోక్షములు ఆరోగ్య అష్టైశ్వర్యాలు అన్నీ కూడా ఉండేటట్టుగా చెయ్యి అని చెప్పేసి కోరుకోవాలి. మీ గోత్రనామాలు చదువుకోవాలి. ముందుగా మీ మనసులోనే అనుకోవాలి, ఏంటి మీ గోత్రము అనుకోవాలి. తర్వాత మీ ఫ్యామిలీ పేర్లు అంటే మీ అన్ని పేర్లు కూడా, మీ కుటుంబం పేర్లు అన్నీ కూడా మనసులో తలుచుకోవాలి. తలుచుకున్న తర్వాత ఇలా అనాలి, మమ అస్మాకం, ఇలా అని మమ అస్మాకం సహా కుటుంబానాం. అంటే బ్రాహ్మణుడు వస్తే కనుక మీకు ఇవన్నీ కూడా చెప్పిస్తాడు, కాకపోతే మీరు ఇంత అనండి సరిపోతుంది. మమ అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య. ఇంత సరిపోతుంది. వీలైతే పాజ్ చేసుకొని రాసుకోండి, ఇలా అనుకోండి, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత కలశ పూజ ఉంటుందమ్మా. కలశ పూజ అని అంటే మీకు కొంతమందికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కలశం అంటే ఏముండదమ్మా, ఒక కలశం ఉంటుంది, దాంట్లో నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఒక పువ్వు వేసుకుంటే దాంట్లో అంటే అన్ని సముద్రాల నీళ్లు. ఇప్పుడు మనం దేవుళ్ళకి మామూలు నీళ్ళు అయితే అతను తీసుకోడు, అతనికి ఎటువంటి నీళ్లు కావాలి, సప్త సముద్రాల నీళ్లు ఒకటిలో ఉంటే దాంతోని అతను స్నానం చేస్తాడు, స్వీకరిస్తాడు. ఓకేనా? కాబట్టి అలా మనకి కలశం ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో పసుపు కుంకుమ వేసి కొంచెం ఒక పువ్వు వేసి అగరబత్తులు చూపించాలి, గంధము పెట్టాలి. అలా మనకు పూర్తి అవుతుంది. తర్వాత గణపతి పూజ. గణపతికి ఏంది అందరికీ తెలిసిందే, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ముందుగా మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ దీపం మాత్రం వెలిగించాలి, ముందే వెలిగించాలి. కంకణాలు కూడా రెడీ చేసుకోవాలి. తోరణాలు 16 దారపు ఉండలతోని తోరణాలు రెడీ చేసుకోవాలి. దాంట్లో పువ్వు కట్టాలి, ఇంత చేసేసుకొని రైట్ హ్యాండ్కి కట్టుకోవడానికి మీరు ఏర్పాటు చేసుకోవాలి. అది అందరికీ తెలిసిందే. అలా మనము చేసుకొని చివరిలో అంటే వ్రతం పూర్తి అయిన తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు కట్టుకొని వ్రతం వింటూ ఉండాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ మనము తర్వాత ఏం చేయాలంటే గణపతి పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి. ముందుగా స్నానము చేయించాలి. గణపతికి స్నానము చేయించి పసుపు కుంకుమ అక్షింతలు గణపతి దగ్గర వెయ్యాలి. ఒక కొబ్బరికాయ కొట్టాలి, విడి పువ్వులు పెట్టాలి, అగరబత్తి. అలా పెట్టిన తర్వాత అగరబత్తి తర్వాత కొబ్బరికాయ. అర్థమైంది కదా? గణపతికి ఫస్ట్ పసుపు స్నానము అంటే నీళ్లు ప్రోక్షణ చేసి పసుపు కుంకుమ అక్షింతలు విడి పువ్వులు వేయాలి, తర్వాత అగరబత్తి, తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టాలి, తర్వాత హారతి ఇవ్వాలి అమ్మవారికి, గణపతికి హారతి ఇవ్వాలి. తాంబూలం లాగా ఎంతో కొంత దక్షిణ రూపంలో పెట్టాలి. 2 తమలపాకులు, 2 వక్కలు, వీలైతే 2 అరటి పండ్లు, దాంట్లో ఎంతో కొంత దక్షిణ పెట్టేసి అక్కడ పెట్టేయవచ్చు. అలా మనకి తాంబూలం సమర్పయామి అయిన తర్వాత అలా అనాలి. అన్న తర్వాత హారతి ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఇలా లైన్గా చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ముందుగా స్నానము, తర్వాత వస్త్రము. స్నానం మనం ఎలా చేస్తామండి, మనం స్నానం చేస్తాం, తర్వాత వస్త్రం అయ్యాక అలంకరణ. సేమ్ గణపతికి కూడా ఏ దేవుళ్ళైనా సరే అలానే చేయాలి, సేమ్ ఉంటుందండి. మనం చేసినట్లే దేవుళ్ళు కూడా చేస్తారు. ఓకేనా? ముందుగా స్నానము, తర్వాత వస్త్రము, తర్వాత ధూప దీప నైవేద్యాలు, పసుపు కుంకుమ అలంకరణార్థం, ఆభరణార్థం, హరిద్ర కుంకుమ చూర్ణం అంటే పసుపు కుంకుమ అక్షింతలు విడి పువ్వులు అన్నీ కూడా సమర్పణం చేసిన తర్వాత ధూప దీప నైవేద్యాలు అంటే ఒక కొబ్బరికాయ కొట్టాలి, అన్నీ సమర్పయామి అన్న తర్వాత గణపతి పూజ ఇక్కడికి సమాప్తం అవుతుంది. తర్వాత గౌరీ గణపతి పూజ ఎలా చేయాలి అని అంటే, గౌరీ అమ్మవారి పూజ ముందుగా ఆ అమ్మవారికి ఫోటో ఉంటుంది కదా, ఫోటోకి పసుపు కొమ్మలు ఉంటాయి. ఆ యొక్క పసుపు కొమ్మలు తీసుకొని దారానికి కట్టుకోండి. ఒక 10 లేదా 11 ఒక్కొక్కటి కట్టుకోండి. ఇలా కట్టుకొని పూలదండ ఎలా అయితే మనం చేస్తామో అలా అమ్మవారికి వెయ్యండి ఫోటోకి. ఓకేనా? అలా ఫోటోకి వేస్తే మంచిదన్నమాట. అలా అక్కడ గౌరీ అమ్మవారికి కూడా మనము ఇలా యథావిధిగా గణపతి పూజ ఎలా అయితే చేశామో అలాగే గౌరీ గణపతి అంటే గౌరీ అమ్మవారిని కూడా అలాగే పూజ చేయాలి. ఇక్కడ ఏమి స్పెషల్గా ఏముంటుంది అని అంటే, అమ్మవారికి తాంబూలంలో ఒక చీర
వస్త్రం అలా అమ్మవారికి స్పెషల్గా పెట్టాలి. దాంట్లో 2 తమలపాకులు, 2 వక్కలు, ఒక చీర, వీలైతే చీర లేదంటే జాకెట్ పీస్ అయినా సరే పెట్టాలి తాంబూలంలో. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, స్నానము, ధూపదీప నైవేద్యాలు. కాకపోతే కుంకుమార్చన చెయ్యండి. కుంకుమార్చన అంటే ఈ 3 వేళ్లతోని ఇలా వేస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఓం శ్రీ గౌరీదేవ్యై నమః, ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని ఇలా చదువుకుంటూ వేయండి. ఓకేనా? చదువుకుంటూ వేయండి. ఒక 108 సార్లు గౌరీదేవ్యై నమః, గౌరీదేవ్యై నమః అనుకుంటూ కుంకుమార్చన చెయ్యండి. తర్వాత అమ్మవారికి కూడా యథావిధిగా ధూపదీప నైవేద్యాలు సమర్పణం చేయండి. తర్వాత కొబ్బరికాయ కొట్టండి. అమ్మవారికి చెలిమిడి నైవేద్యం ఎక్కించండి. శనిగలు నైవేద్యంగా పెట్టాలి. వీలైతే పులిహోర కూడా చేయవచ్చు. చేసి అమ్మవారికి నైవేద్యం ఎక్కించండి. అలా ఎక్కించిన తర్వాత ఏం చేస్తారు? ధూపదీప నైవేద్యాలు సమర్పయామి అయిపోయింది ఇక్కడికి. తర్వాత కర్పూర హారతి, తాంబూలం పెట్టండి. ఫస్ట్ తాంబూలం ఏం చేస్తారు? చీరలో 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపండ్లు, వీలైతే ఒక బ్లౌజ్ పీసు అలా పెట్టేసి మనము అమ్మవారికి పెట్టాలి. మళ్ళీ గాజులు కూడా పెట్టాలి. దాంట్లోనే గాజులు కూడా సమర్పణ చేయాలి. అలా గాజులు కూడా పెట్టేసి అన్నీ కూడా పెట్టాలి. తర్వాత వ్రతము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హారతి పూర్తి అయిన తర్వాత, నైవేద్యం మొత్తం అయిన తర్వాత, హారతి అయ్యాక మనము వ్రతము చదువుకోవాలి. ఆ పుస్తకంలో మీరే చదువుకోవచ్చు. ఓకేనా? ముందుగా ఎప్పుడైనా సరే కాటుక పెట్టాలి అని అంటే వరి పిండి ఉంటుంది కదా, దాంట్లో నెయ్యి వత్తు ఉంటుంది. ఆ యొక్క నెయ్యి వత్తు వెలిగించి అక్కడ కొంచెం కాటుక తీయాలి. ఏదైనా సరే స్పూన్లో అయినా సరే, దేంట్లో అయినా సరే కొంచెం వెలిగించి దాన్ని అంటే నల్లగా అంటుతుందండి. నల్లగా అంటాక దానికి కాటుక వస్తుంది కదా, ఆ యొక్క కాటుక తీసి అమ్మవారికి పెట్టాలి. మీరు కూడా పెట్టుకోవచ్చు. అలా తర్వాత మనము ఏం చేయాలి అని అంటే అమ్మవారి యొక్క వ్రతము అంటే గౌరీ అమ్మవారి యొక్క వ్రత కథ పూర్తిగా వినాలి లేదా చదవాలి. మీకు చదువుకోవడం కరెక్ట్గా వస్తుంది అంటే చదువుకోవడం అందరికీ వస్తుంది. కాకపోతే కొంతమందికి రాదు కూడా. వాళ్ళు విన్నా సరే సరిపోతుంది. ఓకేనా? లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా 10 మంది దగ్గర కూడా వీడియో వెళ్తుందండి. 10 మంది దగ్గరకు వెళ్తే వాళ్ళు కూడా తెలుసుకొని చేసుకుంటారు. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.